చిత్తూరు జిల్లాకు చెందిన ఓ రైతు ద్రాక్ష సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. గడిచిన 30 ఏళ్లుగా 5 ఎకరాల్లో ద్రాక్ష పంటను సాగు చేస్తున్నారు. పెద్ద పంజాని మండలం కోగిలేరుకు చెందిన చెంగారెడ్డి సాంప్రదాయ పంటలకు భిన్నంగా ద్రాక్ష సాగు చేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించేలా సాగు విధానంలో కొత్త విధానాలు అనుసరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ద్రాక్ష సాగుకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. వెల్కమ్ టు వైకే టీవీ. నేను మీ శివకుమార్. చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో అగ్రికల్చర్ ఏరియాగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 రాష్ట్రాల సరిహద్దులు ఉన్నటువంటి ఈ జిల్లాకే పూర్తి స్థాయిలో అగ్రికల్చర్ సంబంధించి ఆధారపడి ఉంటుంది. సో దానిలో భాగంగానే ఎక్కడ చూసినా కూడా టమోటా కావచ్చు, రకరకాల కూరగాయలు కావచ్చు, వరి కావచ్చు, అనేక అంశాలపైన చిత్తూరు జిల్లా అయితే పూర్తి స్థాయిలో ఆధారపడింది. మరి వినూత్నంగా ఒక రైతు ఒక 30 సంవత్సరాల నుంచి ఒక పంటను అయితే పండిస్తున్నారు. ఎందుకంటే వరి, టమోటో, అదేవిధంగా అన్ని రకాల కూరగాయలు పండే ప్రదేశంలో ఒక రైతు సంబంధించి పూర్తి స్థాయిలో ద్రాక్ష తోట 30 సంవత్సరాల నుంచి పండిస్తున్నారు. మనం ఇప్పుడు 5 ఎకరాల్లో ద్రాక్ష పండించినటువంటి చెంగారెడ్డి అనే ఒక రైతుతో ఉన్నాం. మరి ఆయన మాటలు తెలుసుకున్నాం. అన్న నమస్తే. అన్న నమస్తే. చెప్పండి, అసలు ఈ ద్రాక్ష తోట, ఎందుకంటే మన చిత్తూరు జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇట్లా కూరగాయలకు సంబంధించి కావచ్చు, వరి కావచ్చు, చెరుకు కావచ్చు, ఇట్లా పండే చోట ఈ ద్రాక్ష తోట మీకు వేయాలని చెప్పి ఎప్పుడు అనిపించింది? ఈ ప్లేస్ లో ద్రాక్ష తోట పండింది చెప్పి మీకు ఎలా తెలిసింది? అసలు ఇప్పుడు ఇది ఎప్పుడు స్టార్ట్ చేసినారు? మేము 1995లో స్టార్ట్ చేసినాము. ఇది నేను నా భార్య హైదరాబాద్ పోయి వస్తుంటే హైదరాబాద్ రోడ్లో మాకు ఎక్కువగా ద్రాక్ష తోపులు కనపడ్డాయి. అప్పుడు ఆమె ఈ ద్రాక్ష మనం ఎందుకు పండించకూడదు, ఈ వరి ఇవే పండించి నష్టాలు పోయేదంటే ఈ హార్టికల్చర్ లేకపోతే బాగుంటుంది అనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేసినాము. ఆమె మెయింటైన్ చేస్తా ఉండింది ఇంతవరకు. ఆమెకు ప్రభుత్వం అవార్డులు కూడా ఇచ్చింది ఆదర్శ రైతుగా. మేము ఈ ద్రాక్షని 95 నుంచి ఇంతవరకు పండిస్తా ఉన్నాము. దీనికి ఎకరాకు 1,50,000 వరకు ఖర్చు అవుతుంది పెండాలు వేసేదానికి. మళ్ళీ పంట తీసే లోపల ఒక పంటకు వచ్చి 1,50,000 లక్ష ఎకరాకు ఖర్చు వస్తుంది. ఎకరా మీద ఆదాయం 2 నుంచి 4 లక్షల వరకు ఆదాయం ఉంటుంది. దీనికి ప్రభుత్వం ఎటువంటి సహకారం లేదు కాబట్టి, ప్రభుత్వం నుంచి రైతుకి ఎటువంటి సహకారం లేదు కాబట్టి ఏ రైతు దీన్ని చేయడానికి ముందుకు రావడం లేదు. ప్రభుత్వ సహకారం ఉండి రైతులు చేస్తే హార్టికల్చర్ గా దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తే కూడా మంచి ఆదాయం ఉండి రైతులు బాగుపడతారు. ఓకే, అంటే మనము ఫస్ట్ స్టార్టింగ్ ఈ పంట వేసేటప్పుడు ఈ సీడ్స్ మీరు ఎక్కడి నుంచి తెచ్చినారు? తెచ్చిన తర్వాత ఈ పంట ఒకసారి పంట వేసేస్తే మనం ఎన్ని సంవత్సరాలు పంట పెట్టుకోవచ్చు? ఈ సీడ్స్ వచ్చి మేము శాంగ్లీ నుంచి తెప్పించినాం, చిన్న మొక్కలు. ఓకే, వాటిని నాటిన తర్వాత వాటికి రూట్ స్టాక్ నాటి వాటిని కట్ చేసి వాటికి గ్రాఫ్టింగ్ సిస్టమ్ ద్వారా తయారు చేసినాం. ఓకే, అంటే ఒకసారి పంట వేసిన తర్వాత ఎన్ని సంవత్సరాల వరకు పంట మనం పెట్టుకోవచ్చు? 20 సంవత్సరాలు పెట్టుకోవచ్చు. 20 సంవత్సరాలు. అంటే మనం ప్రతి సంవత్సరం ఏం చేయాల్సి వస్తుంది? పంటకి ప్రతి సంవత్సరము ప్రూనింగ్ చేయాలి. 2 టైమ్స్ ప్రూనింగ్ చేస్తాం. ప్రూనింగ్ చేసినప్పుడు దాంట్లో కొత్త పిలకలు వస్తాయి. ఆ పిలకల్లో పంట వస్తుంది. అంటే ద్రాక్ష ఎక్కడైనా పండుతుందా, లేకపోతే దానికంటే పర్టికులర్ ప్లేస్ ఏదైనా కావాలా? ఎక్కడైనా పండుతుంది. ద్రాక్షకి సమశీతల ఉష్ణం కావాలా. ఓకే, మనది కొంచెం చిత్తూరు ఆ ఏరియా పండదు. చిత్తూరు అట్లా ఏరియా వేడి ఎక్కువగా ఉంటుంది. పలమనేరు సరౌండింగ్స్ లో బాగా వస్తా ఉంది. పలమనేరు, వీకోట ఈ సరౌండింగ్స్ లో పంటలు బాగా వస్తా ఉన్నాయి. ఓకే, అంటే ఒక సంవత్సరానికి ఈ పంట మనం ఎన్నిసార్లు దీన్ని తీసి మనము అమ్ముకోవచ్చు? తీసే ప్రక్రియకి సంబంధించి పంట చేతికి రావాలంటే ఎంత టైం పడుతుంది మనకి? పంట చేతికి రావాలంటే 130 రోజులు పడుతుంది. ఓకే, 2 పంటలు తీసుకోవచ్చు. సంవత్సరానికి 2 పంటలు. సంవత్సరానికి 2 పంటలు. మేలో తీసే పంట బాగా వస్తుంది. మళ్ళీ అక్టోబర్ లో తీసే పంట వచ్చి ఇక్కడ తక్కువ వస్తుంది. ఎందుకంటే మేము బ్యాగ్ కొట్టేస్తాం కాబట్టి, మేలో బ్యాగ్ కొడతాం, జూన్ నెలలో బ్యాగ్ కొడతాం కాబట్టి ఆ కొమ్మలు అవి పెంచుకునే దానికోసము పంట తక్కువ తీసుకుంటాం. ఓకే, జనవరి నెలలో ప్రూనింగ్ చేసేదానికి వచ్చి పంట బాగా వస్తుంది. ఓకే, ఎకరాకు 10 టన్నుల వరకు వస్తుంది. అంటే మనం పంట పండించిన తర్వాత ఈ పంటను పూర్తి స్థాయిలో లోకల్లోనే సేల్ చేస్తారా, లేకపోతే బయట నుంచి ఎక్స్పోర్ట్ చేయడం కానీ, లేకపోతే లోకల్ గానే సేల్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ పంట పూర్తి స్థాయిలో అంటే ఇప్పుడు పంట మీరు తీసేసినారా, లేకపోతే పంట ఉందా? తీసేసినాం. పంట తీసేసినారు. ఇదంతా మిగిలిండేది. మిగిలిండేది. ఓకే అన్న,
అంటే దాదాపుగా చూసుకున్నట్లయితే ఆదర్శ రైతుగా కూడా మీరు ఎన్నో అవార్డులు తీసుకున్నారని చెప్పి కూడా మాకు తెలిసింది. అంటే వ్యవసాయ రంగంలో ఈ విధంగా ముందుకెళ్తున్న తరుణంలో ఇప్పుడు ఎక్కడ చూసినా చిత్తూరు జిల్లాలో కొంచెం చెరుకు కావచ్చు ఇవంతా డౌన్ ఫాల్ అయిపోయినాయి. అంటే అవంతా మళ్ళంకా ముందులాగా రావాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనుకోవచ్చు? ముందులాగా చేయడానికి కూలీలు పెరిగిపోయినాయి. కూలీ రేట్లు బాగా ఎక్కువగా పెరిగిపోయినాయి. ఇప్పుడు మనం వరి చేస్తామనుకోండి, ఒక లేబర్ వస్తాడు మాకు. లేబర్ ఒక ఆడది వస్తే 400 రూపాయలు ఇవాళ కూలీ ఇవాళ. క్వింటాల్ వచ్చి 2000 రూపాయలు అమ్ముతాము వరి. ఒక ఆడ మనిషి 4 రోజులు వచ్చి కూలికి వచ్చిందంటే క్వింటాల్ వడ్లు ఆమెకి ఇచ్చేయాలా. ఓకే. మేము చిన్నప్పుడు కూలికి వచ్చే వాళ్ళకి ఒక షేర్ ఇస్తా ఉన్నాం వడ్లు. అప్పట్లో రైతు గిడతా ఉండింది, పంటలు ఎక్కడ చూసినా బాగుండదు. రైతు వ్యవసాయం నిలపకుండా పంటలు చేస్తా ఉండేవాడు. ఇప్పుడు రైతుకి కూలీలకే సరిపోతా ఉంది పంట. ఏ రైతు అందుకే ప్రతి రైతు పంటలు నిలిపేసినాడు. ఏదో లేబర్ కి బయట వలసపోతా ఉండరు. బెంగళూరు అక్కడ పోవడము, డబ్బులు సంపాదించుకోవడము, రావడం. ఓకే. వాళ్ళకు కూడా వ్యవసాయ కూలీల్లో గిట్టుబాటు కావడం లేదు. అందుకని వాళ్ళు బెంగళూరు, తిరుపతి, మెడ్రాస్ అట్లా వలస వెళ్ళిపోతా ఉంటారు. ఓకే. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కూడా ఏదైతే వ్యవసాయానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉన్నారో ఇట్లాంటి తరుణంలో యువత కూడా ఎక్కువ ఆ సాఫ్ట్వేర్ ఫీల్డ్ పైనో లేకపోతే బయటనో అట్లా పోతున్నారు తప్ప వ్యవసాయానికి ఎవరు వచ్చే అవకాశం లేదు. సో ఇట్లాంటి తరుణంలో రాబోయే రోజుల్లో వ్యవసాయం ఎటువంటి దారిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది అనుకోవచ్చు మీ ఎక్స్పీరియన్స్ బట్టి? వ్యవసాయం పూర్తిగా నిలిచిపోతుంది. ఓకే. నా అనుభవం బట్టి ఇప్పుడు చెరుకు అనేది చిత్తూరు జిల్లాలో చెరుకు ఎక్కడ చూసినా ఫ్యాక్టరీలు ఉన్నాయి. చెరుకు బాగా సాగు చేస్తా ఉన్నాము. ఇప్పుడు చెరుకు రసం తాగేదానికి కూడా చెరుకు దొరకడం లేదు. అవును. అటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. శనగ పంట చిత్తూరు జిల్లాలో శనగ పంట అంటూ ఎక్కడ కనిపించడమే లేదు. నేనైతే 50 ఎకరాలు వేస్తా ఉన్నాను. శనగ పంట 50 ఎకరాలు శనగ పంట వేస్తా ఉన్నాను. ఓకే. అడవిలో దగ్గర 30 ఎకరాలు వేస్తా ఉన్నాం. అడవి అంతా పందులు తినేస్తాయి ఇప్పుడు. ఆ విధంగా అయిపోయింది. ఓకే. సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలతో పాటు వ్యవసాయం పైన కూడా దృష్టి పెడితే ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది అనుకోవచ్చు? వ్యవసాయం మీద దృష్టి పెట్టాలా. ఇప్పుడు పనికి ఇది ఇస్తా ఉన్నారు కదా, ఉపాధి హామీ ఇస్తా ఉన్నారు. ఉపాధి హామీ పూర్తిగా రైతులకి ఇచ్చేస్తే, వ్యవసాయానికి ఇచ్చేస్తే, వ్యవసాయ కూలీ ఇప్పుడు వాళ్ళకు 300 చిల్లర గవర్నమెంట్ ఇస్తుంది. అవును. దానికి మేము మ్యాచ్ చేసి ఇంకా 150, 200 వేసి 500 కూలీ ఇస్తే వాళ్ళు బతుకుతారు, మేము బతుకుతాం. వాడు వ్యవసాయంకే వస్తాడు. ఓకే. వానికి ప్రభుత్వం ఇచ్చే డబ్బు, మేము ఇచ్చే డబ్బు ఇస్తే వాడు కూలి చేసుకొని బతకగలుగుతాడు. ఆ ప్రభుత్వం డబ్బు మాకు వచ్చినట్టు అవుతుంది, రైతు బాగుపడతాడు. ఓకే. ఇది చాలా సంవత్సరాలుగా రైతు ఆవేదన. ఏ ప్రభుత్వము దీన్ని పట్టించుకోవడం. ఈ ద్రాక్ష తోట 5 ఎకరాలు పండిస్తున్నటువంటి చెంగారెడ్డి అనే రైతు ఎంతమందికి ఆదర్శంగా ఉంటున్నారు. అదే క్రమంలో ఈ ద్రాక్షను కూడా ఎక్స్పోర్ట్ చేసి ఇక్కడ ఎక్కడైతే పండదో అనే చోట పండించి రైతుకు సంబంధం అనుకుంటే ఏదైనా చేస్తారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మరి ప్రభుత్వ సహకారం అందుతుందా లేకపోతే దీనికి సంబంధించి పూర్తి ఏ విధంగా ముందుకెళ్తారని చెప్పి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామ్యాన్ శ్రీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్.